హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను గోధుమ పిండితో బాదుషా ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. చాలామంది మైదా పిండిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మైదా పిండి అస్సలు హెల్త్కి మంచిది కాదండి. మీరు కూడా ఒకసారి గోధుమ పిండితో మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా మంచిది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగా వస్తుంది. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ గీని వేసుకోవాలి. తగినంత సాల్ట్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అందులో కొంచెం వాటర్ని వేసుకుంటూ హ్యాండ్స్తోనే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అంతలోనే మనం షుగర్ సిరప్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ని వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి. పాకం అనేది ఇలా చిక్కగా రావాలండి. చిక్కగా వచ్చినప్పుడు ముందే నేను యాలకుల పొడిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. అది కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ రబ్ చేసుకుంటూ ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా ఉండలుగా చేస్తూ బాదుషాని ప్రిపేర్ చేసుకోవడమే. చూడండి, ఇంతే సింపుల్గా అన్నిటినీ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదుషాని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత వెనక వైపు తిప్పుకొని ఇంకో 2 మినిట్స్ వేయించుకోవాలి. అంతా ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకోవాలండి, లేకపోతే మొత్తం మాడిపోతాయి. ఇలా తిప్పుకుంటూ ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి, బాదుషా రెడీ అయిపోయినట్టే. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసేసుకోవడమే. ఆయిల్ నుంచి తీసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్లో షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి బాదుషా. చూడండి, మన సింపుల్ అండ్ ఈజీ బాదుషా రెడీ అయిపోయినట్టే. ఇలా మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ వైజ్ అండ్ హెల్దీ వైజ్ కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.